Hi everyone, welcome to our channel After School. సో ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్‌ని ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో విషయం ఏంటంటే ఎవరైతే 2024లో ఏపీ పాలిసెట్ గాని, టీఎస్ పాలిసెట్ గాని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ మన ఏపీ పాలిసెట్ అఫీషియల్ వెబ్‌సైట్ నుండి స్టడీ మెటీరియల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టడీ మెటీరియల్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్‌గా, చాలా షార్ట్ నోట్స్‌ని చాలా క్విక్‌గా అండ్ అన్ని పాయింట్స్‌ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి మీరు సెపరేట్‌గా మళ్ళీ అన్ని బుక్స్‌ని రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే చోట చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ చాలా ప్రిసైజ్డ్‌గా ఉండడం వల్ల కూడా అండ్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి రావడం వల్ల ఇది 100% ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటుంది. ఓకే. డౌట్ పడాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనంటే ఏపీ పాలిసెట్ ఏదైనా బ్రౌజర్‌కెళ్ళి ఏపీ పాలిసెట్ అని టైప్ చేస్తే ఫస్ట్ మీకు ఇట్లాంటి ఒక వెబ్‌సైట్ కనిపిస్తుంది. అండ్ వెబ్‌సైట్‌లోకి ట్యాప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇట్లాంటి ఒక వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవుతారు. ఒక న్యూ పేజ్‌లోకి ఎంటర్ అవుతారు. లాస్ట్‌లో మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఓకే. ఈ ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ స్టడీ మెటీరియల్ తెలుగు అయితే తెలుగు, లేకపోతే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. దెన్ మీరు మీకు మొబైల్‌లో మీ డివైస్‌లో ఒక పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నేను కంప్లీట్‌గా ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చెప్తాను. మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాథ్స్‌లో కంప్లీట్‌గా ఒక మీకు ఇక్కడ ఇండెక్స్‌లో చూడొచ్చు. ఏమేం చాప్టర్స్‌ని ఇంక్లూడ్ చేశారు. క్లాస్ 10లో ఈ పాలిసెట్ ఎగ్జామ్‌కి సంబంధించిన కంప్లీట్ సిలబస్‌ని 14 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ 14 చాప్టర్‌కి సంబంధించిన ఆహ్, ఇన్ఫర్మేషన్ ఉంది మనకిక్కడ. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని, కాన్సెప్ట్‌ని వీళ్ళిక్కడ కవర్ చేశారు. అండ్ ఇది మ్యాథ్స్ మాత్రమే కాదు. యెస్. ఇదంతా ఫస్ట్ చాప్టర్ అండ్ ఇది సెకండ్ చాప్టర్. ఓకే. ఇది సెకండ్ చాప్టర్ అండ్ ఇలా 14 చాప్టర్స్‌ని కవర్ చేశారు. అలాగే మ్యాథ్స్ మ్యాథ్స్ మాత్రమే కాకుండా మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఉన్నాయి. యెస్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వరకి మ్యాథ్స్ అయిపోయింది. రైట్? అండ్ దాని తర్వాత అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి చాప్టర్ తర్వాత కొన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గాని అండ్ ఎక్సర్‌సైజ్ క్వెషన్స్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అని కనిపిస్తున్నాయా? అట్లా ప్రతి చాప్టర్ తర్వాత కూడా కొన్ని క్వెషన్స్ ఇచ్చారు. అండ్ వాటికి కీ కూడా ఇచ్చారు. ఓకే. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఒక చాప్టర్ చదివిన తర్వాత. అండ్ దెన్ మనకి ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ కూడా ఉంది. అంటే ఫిజిక్స్‌లో మనకి ఏపీలో ఉన్న సిలబస్‌ని మాత్రమే ఇంక్లూడ్ చేశారు. ఆఫ్ కోర్స్ మనకి టీఎస్ వాళ్ళు ఎవరైతే ఇది యూజ్‌ఫుల్ అవుతుంది టీఎస్ వాళ్ళకి కూడా. ఎవరైతే టీఎస్ పాలిసెట్ రాసే వాళ్ళు ఇది డౌన్‌లోడ్ చేసుకున్నారో ఒక చాప్టర్‌ని ఇక్కడ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ ఈ చాప్టర్‌ని తీసేసి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ చాప్టర్‌ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గాట్ ఇట్? అండ్ దీని తర్వాత ప్రతి ఒక్క టాపిక్‌ని చాలా డీటెయిల్డ్‌గా రాశారు. ఐ మీన్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ప్రతి చాప్టర్ తర్వాత మ్యాథ్స్‌లో లాగానే కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇచ్చారు. అండ్ వాటి కీని కూడా ప్రొవైడ్ చేశారు లాస్ట్‌లో. ఇలా ప్రతి చాప్టర్‌కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్‌ని ఇంక్లూడ్ చేశారు. ఇది మీకు స్టడీ నోట్స్‌గా లేకపోతే ఒక షార్ట్ నోట్స్‌గా ఈజీగా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్‌కి లాస్ట్ మినిట్‌లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. ఓకే. సో ఇక్కడ హ్యూమన్ ఐ చాప్టర్, ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్, రైట్? అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్‌లో కూడా ప్రతి ఒక్క డివైస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ యూనిట్స్ అన్ని ఇచ్చారు. అండ్ అమ్మీటర్ ఏం చేస్తుంది? అది ఎలా కనిపిస్తుంది? రైట్? మోటివ్ ఫోర్స్ డయాగ్రామ్, యూనిట్స్ అన్ని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అని అనిపించినప్పుడు వాటిని బోల్డ్‌లో మనకిచ్చారు. ఓకే. సో ఎవరైతే ఇది చదువుతున్నప్పుడు మీరు సెపరేట్‌గా మళ్ళీ స్కెచ్ పెన్‌తోనో లేకపోతే పెన్సిల్‌తోనో అండర్‌లైన్ చేసుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఏదైతే బోల్డ్‌లో ఇచ్చారో వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఓకే. అండ్ లాస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం కూడా ఇచ్చారు. ఓకే. ఫార్ములాస్ అన్ని ఇచ్చారు. అండ్ వాటిని ఇంక్లూడింగ్ డయాగ్రామ్స్ తో సహా మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి చదవడంలో తప్పేం లేదు. అండ్ దాని తర్వాత కెమిస్ట్రీ నుంచి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా ప్రతి ఒక్క ఈక్వేషన్ ని కూడా మెన్షన్ చేశారు. అండ్ ఎక్సర్సైజ్ క్వెషన్స్, ఎక్సర్సైజ్ క్వెషన్స్ దాని తర్వాత ఎన్ని ఇచ్చారు ఎక్సర్సైజ్ క్వెషన్స్ ఇక్కడ 20 క్వెషన్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ నుంచి మనకు ఒకవేళ ప్రిపరేషన్ లో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ అన్నిటిని చూసి వాటిని సెపరేట్ గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవసరం లేకుండా ఈ ఒక్క షార్ట్ నోట్స్ లోనే స్టడీ మెటీరియల్ లోనే మనకి ఏ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్ ఇక్కడ పాలిసీ 2020లో ఈ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 2021లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అట్లా కూడా ఇచ్చారు 2020లో. సో లాస్ట్ 3 to 5 ఇయర్స్ పేపర్స్ ని కవర్ చేశారు. రైట్? సో ఇది చాలా ప్రతి ఒక్క చాప్టర్ కి ఇది మళ్ళీ సో చాలా బెనిఫిషియల్. ఓకే.
సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దాని తర్వాత కెమిస్ట్రీ మొత్తం అన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ దాని తర్వాత ఒక మోడల్ పేపర్ కూడా ఉంది, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. గాట్ ఇట్. ఓకే గాయస్, ఇది ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ ని బాగా అటెంప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.